అదే కదా మరి, జాబ్ లేకుంటే తినడం మానేస్తున్నారా ఏంటిది? తినడం మానేస్తే లోన్ కట్టేస్తారా మీరు? అదే కదా మరి, తిననీకి ఉంటున్నాయి మరి, మనీ కట్టడానికి ఎందుకు ఉంటలేదు? తినడానికి అంటే గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది కదా, రేషన్. అదే మరి, అడుక్కుంటున్నావా ఏంటిది తిననీకి? నీలాగా అందరు అడుక్కోరుగా, నేను అడుక్కోవట్లేదు. రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుంటున్నావా అని అడుగుతున్నా. నీలాగా అందరు అడుక్కోరుగా అంటున్నా నేను. అదే నీలాగా నువ్వు ఏజెన్సీలో ఉంటున్నావు కదా. నా దగ్గర వచ్చేసి 160 మంది మొత్తం లిస్ట్ ఉంది. అందరికి చెప్పమంటావా ఇప్పుడు? కొంచెం 120 మందికి చెప్తాంటున్నావు కదా. పేమెంట్ మీకు వద్దు అనుకుంటే, పేమెంట్ ఆర్టీపీ కావాలనుకుంటే చేసుకోవచ్చు, నాకు పెద్ద ఫరక్ ఏం పడదు ఎవరికి చేసిన. మరి మీకు తెలియని విషయాలు చెప్పకండి సార్. ఫేక్ ప్రామిస్ చేయకండి, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయకండి. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. జీరో వాల్యూ. అంటే మీకు క్వశ్చన్ చేస్తే మళ్ళీ మీరు టైం పే చేయాలని చెప్తారా? అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయొద్దా? మీరు ఏమనుకుంటారు? మీరు అసలు క్వశ్చన్ అంటే క్వశ్చనింగ్ చేయకుండా ఇమ్యూనిటీ ఉందా మీకు ఏమన్నా? మీరు అంతా ఆవేశపడితే లాభం లేదు మాస్టర్. లాస్ట్ టైం మీతో నేను మాట్లాడినప్పుడు మీరేం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. విన్నారు కదా రికవరీ మేడం ఏ విధంగా కస్టమర్తో అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. అలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మాట్లాడుతున్నాం సార్, పేమెంట్ ఏమైంది? ఏమైనా టైం పడుతుంది మేడం? ఏంటి సార్? ఏమైనా టైం పడుతుంది? ఆల్రెడీ సార్ 8 months అవుతుంది కదా మీరు పేమెంట్ చేసుకోగా. మేడం ఫండ్ ఇష్యూ టైం పడుతుంది కొద్దిగా. ఫండ్ ఇష్యూ టైం పడుతుంది అంటే ఎన్ని మంత్స్? ఇంకా 2 months పడుతుంది మేడం. 2 months అంటే మరీ డీలే అయిపోద్ది కదా సార్. ఏం కాదు మేడం, ప్రజెంట్ ఫండ్ ఇష్యూ ఉంది నాకు. ఏంటి సార్? ప్రజెంట్ ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుంది. అదే కదా మరి, ఎన్ని డేస్ టైం ఇచ్చినప్పుడు ఏం చేశారు? జాబ్ పోయింది మేడం, వెతుకుతున్నా. అది ఆ రీజన్ ఏంటి సార్? అది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎట్లా కరెక్ట్ గా చెప్పండి ఒకసారి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటి సార్? ఎట్లా కరెక్ట్ కాదు అంటున్నా? మరి 8 months నుండి జాబ్ లేదంటే కరెక్ట్ కాదు కదా. అది పోయి జాబులు వేసే వాళ్ళకి చెప్పది 8 months నుంచి ఖాళీగా ఉంటున్నట్టు ఇక్కడ అబ్బాయి జాబులు ఇవ్వండి అని చెప్పేసి. ఏంటి సార్? వినబడట్లేదా మేడం? పక్క వచ్చి మాట్లాడండి ఒకసారి, వినబడకపోతే. చెప్పండి సార్. జాబ్ లాస్ లో ఉన్నా, జాబ్ దొరకట్లేదు, టైం పడుతుంది కొద్దిగా. టైం పట్టుకుంటే కుదరదు కదా. మీరు అడిగిన టైంకే కదా మేము కూడా ఇచ్చేది. హలో, మేము అడిగిన టైంకే కదా సార్, మీరు అడిగిన టైంకే కదా సార్ మేము కూడా లోన్ ఇచ్చింది. అడిగిన టైంకి ఇవ్వకపోతే నా ఎలిజిబిలిటీ ఉండి ఇచ్చారు కదా, నా ఎలిజిబిలిటీ లేకపోతే ఇవ్వకుండా మీరు. ఏంటి సార్? నా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చారు కదా మీరు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కరెక్ట్ గా వినిపించట్లేదు. నా ఎలిజిబిలిటీ ఉండే బట్టే కదా మీరు ఇచ్చింది. అదే కదా మరి, జాబ్ లేకుంటే తినడం మానేస్తున్నారా ఏంటిది? తినడం మానేస్తే లోన్ కట్టేస్తారా మీరు? అదే కదా మరి, తిననీకి ఉంటున్నాయి మరి, మనీ కట్టడానికి ఎందుకు ఉంటలేదు? తినడానికి అంటే గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది కదా, రేషన్. మరి అడుక్కుంటున్నావా ఏంటిది తిననీకి? నీలాగా అందరు అడుక్కోరుగా, నేను అడుక్కోవట్లేదు. రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుంటున్నావా అని అడుగుతున్నా. నీలాగా అందరు అడుక్కోరుగా అంటున్నా నేను. అదే నీలాగా. నువ్వు ఏజెన్సీలో వచ్చి అడుక్కుంటున్నావు కదా. కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా? నీకు చాలా సిగ్గుంది మరి, నీ లాంగ్వేజ్ ఏంటో తెలుస్తుంది, చాలా సిగ్గుపడుతున్నావు అని. సిగ్గు లేకుండా ఎలా తీసుకున్నా? అదే నీకు చాలా సిగ్గు అంటున్నా, నీకు చాలా సిగ్గుంది కదా, సిగ్గుపడుతున్నావు ఆఫీస్ లో. జాబ్ లేదని సిగ్గు లేకుండా ఎలా? అరే ఏం మాటలే, నీ రెడ్ లైట్ ఏరియా మొహం దానా. అక్కడ జాయిన్ గా, అక్కడ సెట్ అవుతావు నువ్వు. రెడ్ లైట్ ఏరియాలో సెట్ అవుతావు నువ్వు, వెళ్ళిపో అక్కడ. పర్ఫెక్ట్ ప్లేస్ నీకు అది. నాకు తెలిసి నువ్వు అక్కడే పుట్టి ఉంటావు, అందుకు ఇట్లా మాట్లాడుతున్నావు. మీ అయ్యా ఎక్కడో మిస్టేక్ చేసిండు అక్కడ. ఎంతమంది ఫాదర్లు నీకు? ఎంతమంది ఫాదర్లు నీకు? ఎంతమంది ఫాదర్లు నీకు? ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తున్నావు, ఇలా అర్థమైపోయింది. కానీ ఎంత సంపాదించినావు బ్రోకర్ పని చేసి ఇప్పటిదాకా? ఎంత పని చేసినావు బ్రోకర్ పని చేసి?
ఎంత పని చేసినావు? బ్రోకర్ పని చేసి ఎంత సంపాదించినావు? ఎప్పుడు సంపాదించినావు? తెలిసే పక్కన నీ బ్యాక్గ్రౌండ్ లో కూడా అరుస్తున్నాడు చూడు. వాడి లాంగ్వేజ్ విన్నప్పుడు అర్థమైంది నువ్వు ఎలాంటి ముంజాదని నాకు అర్థమైపోయింది. కానీ తాటి ముంజావు, పెద్ద తాటి ముంజావు నువ్వు, పెద్ద తాటి ముంజావు నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు పోయి పని చూసుకో. నైట్ ఏం పని చేస్తావు? ఇది ఒకటే పనా? నైట్ వేరే పని ఉందా అంటున్నా? నైట్ వేరే పని ఉందా? ఒకటే పనా? ఫోన్ కట్ చేయకు నువ్వు, ఫోన్ కట్ చేయకు. చేతనైతే మాట్లాడు కదా, చేత కావట్లేదా మాట్లాడడానికి? తాటి ముంజావు, పెద్ద తాటి ముంజావు నాకు అర్థమైపోయింది. ముంజాదా నేను? ముంజా అర్థమైందా? ముంజాను, పెద్ద ముంజావును. నీ పక్కన కూడా అందరు పెద్ద ముంజాలు ఉన్నారు. ఓ నైట్ లో లారీ లాపే మొహం నీది. లైట్ లో లారీ లాపే మొహం నీది. నైట్ లో లారీ లాపే మొహం నీది. తెలుసు నాకు అర్థమైంది. నాకు నువ్వు రెడ్ లైట్ మొహం దాని నాకు అర్థమైంది. తెలిసే నాకు రెడ్ లైట్ మొహం అని తెలిసే నాకు ఆల్రెడీ నీది. చెప్పే ఏం చెప్పినావు? గుర్రం వాయిస్ లా ఉంది. ఏం వాయిస్ అది? గుర్రం వాయిస్ లా ఉంది. ఏం వాయిస్ అంటున్నాను? ఇది గుర్రం వాయిస్ అనేది? మనిషా గుర్రం మనం? కుక్క గాడిదివే? గాడిది పెరగడం కానీ బుద్ధి పెరగలేదు నీకు. పోయే నువ్వు రెడ్ లైట్ ఏరియాకు టైం అయిపోతుంది. సాయంత్రం వెళ్ళిపో మళ్ళీ టైం దొరకదు నీకు. సార్ మేము పునవాల ఫిల్మ్ క్లబ్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు పునవాల ఫిల్మ్ క్లబ్ లో పర్సనల్ లోన్ ఏమొద్దు నాకు. లోన్ ఏమొద్దు, ఆల్రెడీ తీసుకొని ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు నాకు లోన్ ఏమొద్దు. వద్దు సార్ నాకు లోన్. ఉన్న లోన్ నాకు వద్దు సార్ లోన్. సార్ ఉన్న లోన్ పేమెంట్ అవ్వలేదు అని చెప్పి. ఉన్న లోన్ వద్దు నాకు. ఉన్న లోన్ వద్దు, లేని లోన్ వద్దు నాకు. కాదు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటే మీరు పేమెంట్ అవ్వలేదు. మీరు 15,904 రూపాయలు కట్టలేదు మీరు. దాని గురించి కాల్ చేసినాం మేము. కొత్త లోన్ ఇవ్వడానికి కాదు. అరే అవునా? టైం పడుతుంది సార్ కొద్దిగా. ఇంకా ఎంత టైం సార్? ఆల్రెడీ థర్డ్ రిప్రజెంటేషన్ డేట్ కూడా వస్తుంది. రేపో ఎల్లుండో మళ్ళీ ఇంకో 500 యాడ్ అవుతుంది. యాడ్ చేయండి సార్. ఆల్రెడీ బౌన్సర్ మళ్ళీ ఫెయిల్ వాళ్ళు కూడా కేసు హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇంకా డైలీ కూడా వేసుకుంటారా మళ్ళీ చార్జెస్ అన్ని కూడా? ఆల్రెడీ లాస్ట్ మంత్ ఇప్పుడు నేను చార్జెస్ వద్దంటే ఆపేస్తారా సార్? చార్జెస్ వేయకండి, నాకు టైం పడుతుంది అంటే చార్జెస్ వేయకుండా ఆపేస్తారా? ఆపేరు కదా. ఆపేనప్పుడు దాని గురించి మాట్లాడే టైం వేస్ట్ కదా. వినండి సార్, ఒకవేళ చార్జెస్ మీ ప్రాబ్లం అయితే మీరు బ్రాంచ్ కి వచ్చి మాట్లాడచ్చు. సో బ్రాంచ్ కి వచ్చి మాట్లాడితే వాళ్ళు డిసైడ్ చేస్తారు. కలెక్షన్ వాళ్ళకి ఎటువంటి అథారిటీ లేదు చార్జెస్ మీద. సో మేమైతే మాత్రం అది ఒకవేళ మీరు ఇన్ టైమ్ లో పేమెంట్ అయితే మీకు ఉన్న చార్జెస్. నాకు టైం పడుతుంది అండి, నాకైతే టైం పడుతుంది. ఫండ్ ఇస్తుంది నాకు. అవును సార్. ఇంకా ఎంత టైం సార్? ఇంకో 2 months టైం పడుతుంది నాకు. మీరు కనీసం మీరు ఎందుకు డిలే అవుతుంది అసలు? ఫండ్ రీజన్ ఏంటి? పర్టికులర్ రీజన్ చాలా ఉన్నాయి, చెప్తా వినండి. బిజినెస్ లో అమౌంట్ పెట్టాను, కొద్దిగా బిజినెస్ లాస్ అయింది. దానివల్ల కొద్దిగా నాకు ఫండ్స్ షార్టేజ్ అయినాయి. మనీ ఫ్లో, క్యాష్ ఫ్లో లేదు ప్రజెంట్. దానివల్ల మీకు పే చేయలేను. ఓకే, సో బిజినెస్ పెట్టి దాంట్లో లాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు లాస్ట్ కి పేమెంట్ చేస్తాను మంత్ ఎండ్, అంతే కదా సార్? మంత్ ఎండ్ అవ్వచ్చు, అది నెక్స్ట్ మంత్ కూడా అవ్వచ్చు. సో అప్పుడు నెక్స్ట్ మంత్ అయినా మరి ఇంత అమౌంట్ ఒకేసారి పేమెంట్ చేస్తా. ఏ టైం అవ్వకపోతే మళ్ళీ మీకు అది క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ చూపిస్తారు కదా. ఇంపాక్ట్ పెద్ద ఇంపాక్ట్ మళ్ళీ ఫ్యూచర్ లో లోన్స్ రాకుండా ఇంపాక్ట్ చేయండి. అవును సార్. సో మరి కనీసం ఈ విషయం మరి మీరు 5వ తారీఖు ముందే ఒక 20 days ముందు చెప్పుంటే మీకేమన్నా ఏమంటారు కాల్ స్టాప్ చేయడం కానీ లేకపోతే ఏమన్నా మీ సైడ్ నుంచి ఫేవర్ గానీ ఏమన్నా చేసే. సరే ఇప్పుడు ఆఫ్ చేయండి, కాల్స్ స్టాప్ చేయండి సార్. ఇప్పుడు చెప్తున్నా కదా, డిలే అయింది, ఇప్పుడు స్టాప్ చేయండి సార్. ఇప్పుడు మా చేతిలో లేదు ఇది. మీరు ఏదైనా ఇష్యూ ఉంటే మీరు బ్రాంచ్ కి వచ్చి మాట్లాడాలి. మీరు కనీసం 15th మీరు ఏమన్నా అలాంటి ఇష్యూ ఉంటే మీరు బ్రాంచ్ కి వచ్చి మాట్లాడితే. మీరు ముందు చెప్తే ఏదో నాకు టైం ఇచ్చినట్టు చెప్తారు సార్. ముందు చెప్పినా టైం ఇవ్వరు కదా. ముందు చెప్పడం అంటే 1 day బిఫోర్, 1 day 2 day బిఫోర్ ముందు కాదు. 1 day 2 day బిఫోర్ అంటే నాకే తెలియదు కదా, డిఫాల్ట్ అవుతుంది అని. వినండి, 20 days ముందు కూడా వచ్చి 20 days ముందు వచ్చి సార్ నాకు ఇలా ప్రాబ్లం ఉంది అవ్వదు ఈ మంత్ అని చెప్పి అంటే. సరే మీరు ఎంత మందికి టైం ఇచ్చారు? ఇట్లా చెప్తే నాకు డాటా పంపించగలుగుతారా సార్? అర్థం కాల. ఈ విధంగా ముందే వచ్చి చెప్పిన వాళ్ళకి మీరు ఎంత మందికి టైం ప్రొవైడ్ చేశారో మీ దగ్గర డాటా ఉందా? అది మీరు బ్రాంచ్ కి వచ్చి మాట్లాడితే మీకు ఐడియా ఉందా అంటే, మీకు నాలెడ్జ్ ఉందా అంటున్నా. మా దగ్గర ఉండదు అది. మరి మీకు బ్యాంకు టైం ఇస్తుందో ఇవ్వదో కూడా మీకు ఐడియా లేదు కదా. సార్ ప్రాక్టికల్ మీరు చూడలేరు, మీ వాళ్ళు టైం ఇస్తారని చెప్పేసి. అలాంటి టైంలో మీరు చెప్పి రావలేదు, థియరీ చెప్తున్నారు తప్ప ప్రాక్టికల్ ఏం జరుగుతుందో మీకు తెలియదు అనుకుంటా. వినండి, ఫేక్ ప్రామిసెస్ చేయలేము మేము, అందుకనే ఫేక్ ప్రామిసెస్ చేయకండి, అలాగే థియరీ గిట్ చెప్పకండి. ప్రాక్టికల్ గా వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, సో జస్ట్ టెల్ దట్. సో నేను అదే అంటున్నా,
మీరు అంటున్నారు కదా మీరు మీ డేటా పంపించండి అని చెప్పి ఎంతమందికి ఇచ్చారు ఏంటి అని చెప్పి, అది మీరు ఒకవేళ బ్రాంచ్ కి వచ్చి విజిట్ అయ్యి మాట్లాడారు. సో వాళ్ళు కూడా అక్కడ మీకు లైవ్. మరి మీకు తెలియని విషయాలు చెప్పకండి సార్. అవును సార్, మేము అందుకే ఫేక్ ప్రామిసెస్ చేయట్లేదు కదా. ఫేక్ ప్రామిస్ చేయకండి, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయకండి. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. జీరో వాల్యూ. టైంకి పే చేయాలి. మీరు ఎన్ని రీజన్స్ ఎంత అడుగుతున్నారో మీరు టైంకి పే చేయాలి. అంటే మీకు క్వశ్చన్ చేస్తే మళ్ళీ మీరు టైం పే చేయాలని చెప్తారా? అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయొద్దా? మీరు ఏమనుకుంటారు? మీరు అసలు క్వశ్చన్ అంటే ఏమంటారు, ఇమ్యూనిటీ క్వశ్చనింగ్ ఉండరా? క్వశ్చనింగ్ చేయకుండా ఇమ్యూనిటీ ఉందా మీకు ఏమన్నా? ఎందుకు లేదు సార్, మీరు కలెక్షన్ నుంచి మీ కేసు కలెక్షన్ ఏజెంట్స్ అయితే ఏమో సార్, మిమ్మల్ని క్వశ్చన్ చేయొద్దా? క్వశ్చనింగ్ చేసే అథారిటీ ప్రజలకు లేదా? క్వశ్చన్ మేమే చేయాలి. మీరు రాదు నాకు బిజినెస్ లాస్ అయినప్పుడు మీరు ఎవరు ఇదే మీ మనీ కాదు కదా, మీరు ఎవరు మీ ఫాదర్ హెరిటేజ్ నుంచి వచ్చిన మనీ కాదు కదా. హెరిటేజ్ తీరు చదవకు, చరిత్ర బాగానే చదువుకున్నావు కానీ చెప్పేది విను. చరిత్ర నీకంటే బాగానే చదువుకున్నాను నేను కూడా. పబ్లిక్ మన ఫాదర్ మన అని చెప్పానా? డైలాగ్ అన్నెసరీ డైలాగ్స్ ఎక్స్ట్రా డెలివరీ చేయకండి. మీరు వాట్ ఎవర్ ప్రోటోకాల్ ఏమైతే ఉందో అదే మీరు ఫాలో అవ్వండి. మీరు ఒక పబ్లిక్ మనీ తీసుకొని నేను ఇప్పుడు నేను కట్టలేను, నేను తర్వాత ఈ మంత్ అవ్వదు నెక్స్ట్ మంత్ అవ్వదు అదంటే యు ఆర్ జస్ట్ లైక్ బిహేవింగ్ లైక్ ఎ షీప్ which is eating grass in a small area. అలాంటి స్టెప్స్ ఎందుకు తీసుకోలేదు అంటున్నా నేను. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా కదా. మీరంతా ఆవేశపడితే లాభం లేదు మాస్టర్. స్టెప్స్ తీసుకోలేదు. ప్రివెన్షన్ స్టెప్స్ చెప్పాడు నా ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన. లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు మీరు ఏం చెప్పారు గుర్తుందా? స్టెప్స్ తీసుకోలేదు. లాస్ట్ టైం మీతో నేను మాట్లాడినప్పుడు మీరేం ఇప్పుడు చెప్తున్నా సార్, మీరు మాట్లాడుతున్నారు కదా. చెప్పేది వినండి మాస్టర్. లాస్ట్ టైం మీతో నేను మాట్లాడినప్పుడు మీరు ఏమన్నారు? ఆన్ రోల్ ఎంప్లాయీ ఆఫ్ ద పూనావాల్ అన్నారు. ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఏమంటున్నారు? బిఎఫ్ ఆఫ్ ద పూనావాల్ అంటున్నారు. అంటే మీరు చెప్పే డాటా డెలివరీ కూడా ఎగ్జాక్ట్ మీరు డెలివరీ చేయట్లేదు. ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తారు మీరు కస్టమర్ కి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాదు సార్. మేము నేను అన్నప్పుడు మీరు నెక్స్ట్ డే అప్పుడు ఏమన్నారు ఇలాగా. లాస్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు మీరు నాకేం చెప్పారు గుర్తుందా? నేను పూనావాలా ఆన్ రోల్ ఎంప్లాయ్ అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? బిఎఫ్ ఆఫ్ ద పూనావాలా అంటున్నారు. అంటే మీరు కస్టమర్ కి తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పినట్టే కదా. తప్పు ఇన్ఫర్మేషన్ కాదు, ఏజెంట్ కాల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను మీతోనే మాట్లాడుతున్నా. నాకు మీ యొక్క డైలాగ్ డెలివరీ గుర్తుంది నాకు ఇప్పటికి. అవును సార్, ఎవరైనా క్వశ్చనింగ్ ఇలాగ ఉంటది. క్వశ్చనింగ్ అంటే మీరు ఏమనుకుంటారంటే కస్టమర్ గా ఏజెంట్ క్వశ్చన్ చేయొద్దు, వీఆర్ సుప్రీం లీడర్స్ ఆఫ్ ద కంట్రీ అని మీరు అనుకుంటారు. మేమేమి లీడర్స్ అనుకోవట్లేదు సార్. మరి అదే అట్లా ఉంది మీ బిహేవియర్. మరి మీరు ఎవరు ఏం మాట్లాడి నాకు తెలియదు. ప్రజల మనీ ఫాదర్ మనీ అని చెప్పి పెద్ద హెరిటేజ్ మనీ అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా సార్. మాట్లాడతాను సార్, మీరు ఏ ఎంప్లాయ్తో మాట్లాడి నాకు తెలియదు. నేను ఇప్పుడు కాల్ చేస్తుంటే నేను మీతో ఒకసారి మాట్లాడితే నేను జీవితంలో మర్చిపోలేను. అది ఎస్పెషల్లీ మీతోటి మాట్లాడినా కదా, నాకు ఐడియా ఉంది. నాకైతే గుర్తుంది సార్. మీకు వందల మందితో మాట్లాడతారు కాబట్టి మీకు ఐడియా లేకపోవచ్చు, కానీ నేను మీతో మాట్లాడినా నాకు ఐడియా ఉంది. నాకు టైం పడుతుంది. ప్రజెంట్ నేను కట్టలేని పొజిషన్ లో ఉన్నా. సరే సార్, ఓకే, నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను సార్. అదే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాదు, మీరు కాల్ కట్ చేయకండి. హలో చెప్పండి. మీరు నాకు లాస్ట్ టైం ఏం చెప్పారు? ఆన్ బిఎఫ్ కాదు, ఆన్ రోల్ ఆఫ్ ద పూనావాలా ఎంప్లాయ్ అని చెప్పారు. ఇప్పుడు ఆన్ బిఎఫ్ ఆఫ్ ద పూనావాలా అంటున్నారు. అంటే కస్టమర్ గుర్తుంచుకోడు, ఏదో ఒకటి చెప్తే అయిపోతాను ఫీల్ అవుతారా మీరు? అట్లా వారం ముందు మీకు 20 రోజులు, అది కాదు 20 రోజుల ముందు నోటీస్ పంపిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆల్రెడీ పంపినానికి మీకు లాస్ట్ టైం ఇన్ఫార్మ్ చేసిన, నేను మెయిల్ డ్రాప్ చేసిన సార్. అంటే ఎగ్జాక్ట్ ఒక ముహూర్తం పెట్టుకొని పంపాలి సంథింగ్ ఏదో డైలాగ్ చెప్పారు మీరు నాకు. మీరే ఎంప్లాయ్ చెప్పుంటాడు, మాకు తెలుస్తుంది. ఇక్కడ ఉంటే మీ లాంగ్వేజ్ నేను మీ టోన్ నేను మర్చిపోలేదు. మీరే మాట్లాడారు నాతో సార్. నేను చాలా మందితో మాట్లాడుతుంటా. మేబీ ఇక్కడ అప్పుడు నా ప్రొఫైల్ పైన కేసు పైన ఒక 2 months డిఎండి పెట్టండి. వినండి, నా ప్రొఫైల్ పైన మీరు 2 months డిఎండి పెట్టండి. డిఎండి పెడితే ఆలోపు అమౌంట్ అరేంజ్ చేసుకుని క్లోజ్ చేద్దాం. ఓకే సార్, మన ఇక్కడైతే అప్డేట్ చేస్తాం సార్. ఓకే, డిఎండికి రిక్వెస్ట్ పెట్టండి. ఓకేనా సార్? రిక్వెస్ట్ పెట్టడానికి లేదు సార్. రిక్వెస్ట్ అనేది ఓన్లీ వాటి కస్టమర్ కేర్ కి లేదా ఒక బ్రాంచెస్ కి మాత్రమే ఉంది, కలెక్షన్ లేదు. సో నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను మీరు చెప్పింది. మరి మీరు ఆల్రెడీ ఇందాక నాకు ఏం చెప్పారు సార్? కస్టమర్ కేర్ కి మెయిల్ పెడితే టైం ఇస్తారు వాళ్ళని చెప్పారు కదా మీరు నాకు. మరి అదే సార్, ఒకవేళ వాళ్ళు ఇస్తే మనం ఇచ్చి ఆల్రెడీ పెట్టా నేను ఆల్రెడీ నేను పెట్టా కదా. రివర్ట్ మెయిల్ వేస్తారు. సో మీకు ఆ రివర్ట్ మెయిల్ వచ్చి ఆల్రెడీ మెయిల్ పెట్టినా. ఈరోజు ఇంకో మెయిల్ పెడతా, నాకు మళ్ళీ కాల్ చేసినప్పుడు నేను అప్డేట్ ఇస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్ డే. యూ టు హ్యావ్ ఎ గ్రేట్ డే.
ఆర్బిఎల్ అమౌంట్ పెండింగ్ లో ఉంది, పే చేయలే. ఎవరు? ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా. టైం పడుతుందండి కొద్దిగా, నాకు కొద్దిగా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. ఎంత టైం పడుతుంది? పట్టవచ్చు, ఒక 2 months పట్టవచ్చు. ఇంకా 2 months. అది అమౌంట్ ఉంది 2 lakhs. సెటిల్మెంట్ తీసుకొని క్లియర్ చేసుకోండి. సెటిల్మెంట్ కాదండి, టైం పడుతుంది నాకు. ఇప్పుడే నీకు ఎంత టైం? ఒక 6 months అయింది. ఇంకో 2 months పడుతుందండి. ఫండ్స్ నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. ఒక 2 months టైం తీసుకొని క్లోజ్ చేసుకుంటా. ఇప్పుడు క్లోజ్ చేసుకోండి, సెటిల్మెంట్ తీసుకోండి. లేదండి, అమౌంట్ లేదు కదా. అమౌంట్ లేకపోతే మళ్ళీ ఎట్లా అయితే 2 EMI తీసుకొని క్లియర్ చేసుకోండి. అమౌంట్ లేదు నా దగ్గర ప్రజెంట్. అమౌంట్ లేకపోతే ఇప్పుడు టోకన్ అమౌంట్ పే చేసుకోండి. ఫైల్ సేఫ్ ఉంటుంది. చెప్పండి సార్. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? ఆర్బిఎల్ బ్యాంక్ థర్డ్ పార్టీ మీరు? అవునండి. నాకు కొద్దిగా అమౌంట్ ఒక 1-2 months టైం పడుతుందండి. నేను ఆల్రెడీ ఒకటి వేరే లాస్ట్ మంత్ ఒకటి సెటిల్ చేసిన, ఫండ్స్ మొత్తం అయిపోయినాయి. దీనికి నెక్స్ట్ మంత్ 2 months అంటే మరి మీరు టోకెన్ పేమెంట్ చేసుకోండి సార్, సెటిల్మెంట్ చేసి. టోకెన్ పేమెంట్ సెటిల్మెంట్ మొత్తం సింగిల్ షాటే ఇస్తా, టోకెన్లు మీకెన్లు ఏమి కట్ట. డైరెక్ట్ అమౌంట్ రెడీ చేసుకొని 1 షాటే క్లోజ్ చేసుకుందాం. సెటిల్మెంట్ 2 months టైం లేకపోతే ఒకవేళ నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ కట్టేస్తా, లేదంటే అటు నెక్స్ట్ మంత్ 100% అయిపోతుంది. హలో అదే టోకెన్ అమౌంట్ పే చేస్తా. లేదండి, టోకెన్ అమౌంట్ లేదండి. ఫ్యామిలీ ఫోన్ పోతే మెసేజ్ మళ్ళా అన్నా, ఫ్యామిలీ ఫోన్ పోతే మళ్ళా నీకు ఫ్యామిలీకి పోతే పేమెంట్ వస్తా అనుకుంటారా మీరు? అట్లా పరుగు తీస్తే పేమెంట్ కాదు కదా. ఇక మీరు పేమెంట్ మర్చిపోయే అట్లా కాల్ చేసుకోవాలి. ఓకే, పేమెంట్ వద్దు అనుకుంటే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. మీకు పేమెంట్ వద్దు అనుకుంటే అట్లా చేయండి అంటున్నా. లేదు పేమెంట్ కొద్దిగా టైం తీసుకున్నా కస్టమర్ పేమెంట్ దగ్గర చేసుకుంటాడు అనుకుంటే మీరు అట్లా చేయకండి. ఇంకా లేదు నాకు పేమెంట్ పర్లేదు, పేమెంట్ మర్చిపోతా అనుకుంటే చేయండి అట్లా. అంటే మీరు పేమెంట్ చేయరు అంతేనా? టైం పడుతుంది అని చెప్పిన కదా, చేయని చెప్పట్లేదు కదా నేను. నా దగ్గర వచ్చేసి 160 మంది మొత్తం లిస్ట్ ఉంది. అందరికి చెప్పమంటావా? ఇప్పుడు కొంచెం 120 మందికి చెప్తా అంటున్నావు కదా. పేమెంట్ మీకు వద్దు అనుకుంటే, పేమెంట్ ఆర్టీపీ కావాలనుకుంటే చేసుకోవచ్చు. నాకు పెద్ద ఫరక్ ఏం పడదు ఎవరికి చేసిన. ఏమైందిరా గట్లా వెళ్తున్నావు? పీటీపీ, ఆర్టీపీ, ఐడబ్ల్యూటీసీ, ఎఫ్పిడిపి, బీపీటీపీ అన్నీ తెలుసు. అన్నీ బంద్ చేసుకో కథలు. అన్నీ తెలుసు, బంద్ చేసుకోండి. రికవరీ టాక్టిక్స్ ఏజెన్సీ మీద ఒక 5 లక్షల ఫైన్ పడుతుంది. మరి అట్లా కావాలనుకుంటే మీరు చేసుకో. ఏం పేరు చెప్పావు ఇది? ఏజెన్సీ మీద ఒక 5 లక్షల ఫైన్ ఓకేనా అనుకుంటే మీరు చేసుకో. అట్లా ఎలాంటి కథలు పడు. టైం పడుతుంది నాకు. నేను నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ చేస్తా, లేదంటే అటు నెక్స్ట్ మంత్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో మీ దగ్గర హోల్డ్ చేసుకుంటా అంటే కేసు పెట్టుకోండి, లేదు కేసు నాకు అవసరం లేదు అనుకుంటే మూవ్ చేసేయండి. సెటిల్ చేస్తా. అదే విన్నారు కదా ఫ్రెండ్స్, లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన కస్టమర్ తోటి ఏజెంట్కి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడే రైట్ లేదు. మీ యొక్క రైట్స్ తెలుసుకోండి, ఆ రైట్స్ కోసం మీరు ఫైట్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.